అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న చాలా భారీ వర్షం జరిగింది. ఒక 100 mm కంటే ఎక్కువ వర్షం అయిన వల్ల మన పెద్దవాగు ప్రాజెక్టులు చాలా విపరీతంగా ఇన్ఫ్లోస్ వచ్చినాయి. సో దానివల్ల ఇది డౌన్ స్ట్రీమ్లో ఉన్న గుమ్మడివల్లి అండ్ కొత్తూరు గ్రామాలకి ఎఫెక్ట్ పడింది. సో సాయంత్రం నుంచి మేము అది చిక్కుకున్న వాళ్ళకి అది మేము రెస్క్యూ చేయడం జరిగింది. మన పోలీస్ తర్వాత ఏలూరు డిస్ట్రిక్ట్ కూడా చాలా సాయం చేసింది మనకి. హెలికాప్టర్ ద్వారా బోట్స్ ద్వారా వాళ్ళందరికీ రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మనము అది చూస్తే పెద్దవాగు ప్రాజెక్ట్ డ్యామేజ్ అయింది చాలా. సో దానికి ఇరిగేషన్ ఆఫీషియల్స్ చెక్ చేస్తున్నారు. కాఫర్ డ్యామ్ ద్వారా ఉన్న రైతులకి ఎట్లా కాపాడుకోవచ్చు వాళ్ళ పంటకి అది ప్లాన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక శాశ్వతంగా ఒక డిసిజన్ తీసుకొని దానికి పూర్తిగా రిపేర్ చేసే ఒక ప్రణాళిక వేస్తున్నారు. సో ఆనరబుల్ మినిస్టర్స్ కూడా నాతో అది చెప్పారు దట్ ప్రాపర్గా ప్లానింగ్ చేయాలని. ఇరిగేషన్ మినిస్టర్ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అట్లానే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు అందరితో సమన్వయంతో వాళ్ళు ఆదేశాల మేరకు ఇక్కడ రిలీఫ్ కూడా మేము టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు హౌస్ డ్యామేజెస్ అయినాయి. దానికి త్వరలోనే మన తహసీల్దార్ గారు ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళకి వెంటనే దానికోసం ఒక రిలీఫ్ మెజర్ లాగా అమౌంట్ వాళ్ళు విడుదల చేయడానికి మొదలు పెడతారు ప్రాసెస్. ఇప్పుడు పంట పొలాల్లో కూడా వాళ్ళకి సహాయం కోసం అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు తిరిగి ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటారు రైతులకి. వాళ్ళకి అన్ని పథకాలు వాడుకుంటూ ఎట్లా సహాయం చేయాలో, ఇంకా జిల్లా యంత్రాంగం తరపున ఏం సహాయం చేయాలో దానికోసం కూడా రైతులతో మాట్లాడడం జరిగింది. కరెంట్ డిపార్ట్మెంట్, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళు సౌకర్యాల కోసం ఇప్పుడు ఫీల్డ్లో ఆల్రెడీ ఉన్నారు. సో ఇదే రెస్పాన్స్ చాలా అధికారులు బాగా ఇచ్చారు నిన్న. ఒక మంచి విషయం అంటే ఒక కూడా ప్రాణం పోకుండా ఇది మొత్తం అయింది. సో సేమ్ ఇంకా మంచిగా చేయడానికి మేము ఎప్పుడైనా ఫీల్డ్లో ఉంటాం. 75+ entrepreneurs. Student exchange program. Internship abroad. KL, deemed to be university. సో సిఈ గారికి నేను అదే సజెస్ట్ చేశాను దట్ ఇమ్మీడియట్గా వాళ్ళు అసెస్మెంట్ చేసుకోవాలి. ఏ టైంకి ఏం యాక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ ఎక్కడ ల్యాబ్స్ అయిందో దాన్ని బట్టి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మీద ఇనిషియేట్ చేయాలని, యాక్షన్ వెంటనే తీసుకోవాలని నేను చెప్పాను. సో ఆ ప్రకారంగా ఈ రోజే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 4-4:30 ప్రాంతం మధ్యలో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 25 మంది నారాయణపురం, బచ్వారిగూడెం మధ్యలో చిక్కుకున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే మన జిల్లాలోని డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అదేవిధంగా వాళ్ళను రెస్క్యూ చేయడానికి కూడా ఏలూరు పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉందో వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. అదే కాకుండా మనకు డౌన్ స్ట్రీమ్లో ఉన్న విలేజెస్ 4 విలేజెస్ మన తెలంగాణ లిమిట్స్ అదేవిధంగా కొన్ని ఏపీ లిమిట్స్లో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేసెస్కి ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ వాగులు వంకలు ఉన్న చోట ఈ ఫిషింగ్ అని, చేపలు పట్టడానికి అదేవిధంగా సెల్ఫీ కని వెళ్ళి మీ ప్రాణాలు కోల్పోవద్దు. అదేవిధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో డైల్ 100 కాల్ చేయండి. వెంటనే మేము టీమ్స్ డిప్లాయ్ చేసి రెస్క్యూ చేస్తాం. పేట్ మండలంలో ముంపు గ్రామాల కింద 4 ఏదైతే పెద్దవాగు కింద ఉన్న 4 గ్రామాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఆల్మోస్ట్ లైక్ సేఫ్ ప్లేసెస్ చేశాము. ఇప్పుడైతే వరద శాతం చాలా తగ్గింది. ఇప్పుడు సిచ్యువేషన్ కూడా కంట్రోల్లో ఉంది. అదే కాకుండా మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే మనకు దగ్గర 110 విలేజెస్ ఉన్నాయి. మనకు 3వ ప్రమాద హెచ్చరిక దాటినాక 110 విలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిలో కూడా ప్రతి విలేజెస్కు SHO లెవెల్ పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా రెవెన్యూ తరఫు నుంచి కూడా అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు 4 విలేజెస్ ఉన్నాయండి. కొత్తూరు, గుమ్మడివల్లి, కోయరంగాపురం, వదిరంగాపురం మనకు మెయిన్ విలేజెస్. వీళ్ళందరికీ కూడా కొన్ని విలేజ్లో కూడా కొంత ప్రాంతం వరకే మనకు ఫ్లడ్ తోటి ఎఫెక్టెడ్ అయినాయి. వాళ్ళని ఏంటంటే ఏవైతే డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో వాటికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే సిచ్యువేషన్ కంట్రోల్, అందరూ కూడా ఇళ్ళకి తిరిగి వచ్చి ఏవైతే నష్టం జరిగిందో అవన్నీ కూడా అసెస్ చేయడం జరుగుతుంది. నాతో పాటు కలెక్టర్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాతోటి పర్యటిస్తున్నారు. ఈ ఒకసారి నష్ట పరిహారం అంచనా వేసి దాని తగ్గట్టు గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. 40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. నిన్నటి నుండి అతి భారీ వర్షాల కారణంగా అశ్వారపేట మండలం, నారాయణపురం, అదేవిధంగా గుమ్మడిపల్లి, కొత్తూరు ఈ తదితర ప్రాంతాల్లో ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతాలని నేను సందర్శించడం జరిగింది. నిన్ననే నారాయణపురంలో జరిగినటువంటి ఏదైతే 26 మంది ఏదైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఇటు త్వరితగతిన వాళ్ళ సేవింగ్ విషయంలో కలెక్టర్ గారు
మరి అధికారికంగా వారు అవతల కలెక్టర్ గారితో మాట్లాడి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం గారితో మాట్లాడి వెంటనే మాకు ఇక్కడ సేవింగ్ కావాలంటే వెంటనే హెలికాప్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని కూడా నిన్న సేవ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో నేను మార్నింగ్ నుండి విజిట్ చేయడం జరుగుతూ ఉంది. అలానే గుమ్మడివల్లి ప్రాజెక్ట్ని కూడా నేను సందర్శించడం జరిగింది. అధికార యంత్రాంగంతో ఈరోజు వెళ్ళాం. దాన్ని కూడా పూర్తి స్థాయి అంచనాలతో అది పూర్తిగా డెవలప్మెంట్ కావాలంటే ఇటు ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు మమేకం అయితే ఆ యొక్క ప్రాజెక్ట్ని అద్భుతంగా తయారు చేయొచ్చు, దాన్ని బిల్డప్ చేయొచ్చు అనేది ఉంది. అదేవిధంగా త్వరితగతిన ఒక 15-20 రోజుల లోపల దాని చుట్టూ ఏదైతే మనం తెలంగాణలో ఉన్నటువంటి 1678 ఆయకట్టు వాటికి సంబంధించి నీటిని నిల్వ చేయడానికి ఒక ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. అది కూడా రూపకల్పన చేసి త్వరలో కూడా దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎఫెక్టెడ్ అయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మధ్యాహ్న భోజనం అంటే భోజనాలు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ వర్షంలో వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళు కూడా భోజన వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పోల్స్ విరిగిపోయి ఉన్నాయో త్వరితగా వాళ్ళకి కరెంట్ ఇచ్చే ప్రక్రియ చేయమని చెప్తా ఉన్నాం. అలానే పంట రుణాలకు సంబంధించింది ఏదైతే రైతులు ఏదైతే నష్టపోయి ఉన్నారో వారికి పూర్తిగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పూర్తిగా ఇప్పుడే కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. వారు కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారు కూడా ప్రభుత్వం ద్వారా వారు కూడా ఆర్థిక సహాయం అందేటట్టు నేను చేస్తానని చెప్పి ప్రభుత్వం సిఫారసు చేయబోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.